హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నవాళ్ళు ఏ టాపిక్స్ ఎక్కువగా చదవాలో మీకు చెప్తాను. ముందు దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కొంచెం చెప్తాను, అవి చూసుకోండి. నెక్స్ట్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాము. ఫస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజనింగ్ అనేది అయితే చాలా ఈజీగానే ఇచ్చాడు, కానీ కొంతమందికి కొంచెం కష్టంగా ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ అవన్నీ కొంచెం కష్టంగా అనుకుంటారు, కానీ అవే ఈజీగా ఉంటాయి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సేమ్ ఇదే క్వశ్చన్, ఇలాంటి టైప్ క్వశ్చన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. నాకైతే 3 to 4 వచ్చి ఉంటాయి. 3 వచ్చాయండి ఎగ్జాక్ట్గా, అయితే 3 వచ్చాయి. సేమ్ క్వశ్చన్ ఈజీ అనే. ఇదైతే ఇదేమన్నాడు, ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చి అందులో ప్రతి బేస్ సంఖ్యకు 2 కలిపి ప్రతి సరైంఖ్య నుండి 1 తీసివేస్తే ఆ విధంగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎన్ని అంకెలు 1 కంటే ఎక్కువసార్లు కనిపిస్తాయి అన్నాడు. ఇప్పుడు ప్రతి బేస్ సంఖ్యకు 2 కలపాలి, సరైంఖ్య నుండి 1 తీసివేయాలి. 8 అంటే ఇక్కడ 7 వస్తుంది, 5 7 3 5 9 3. ఇప్పుడు 1 కంటే 2 అంటే 1 కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన వేటి ఉన్నాయి. 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. అక్కడ ఆప్షన్స్ ఇస్తాడు ఎన్ని అంకెలు అనేసి, 1, 2, 3, 4 అంకెల 1 కంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యి అనేసి ఇస్తాడు. అప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని వచ్చాయి, 3. ఇలా 3 పెట్టేస్తే సరిపోద్ది, అంతే, ఈజీనే. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇలాంటి రిలేటెడ్ ఒక 2-3 ఇచ్చాడు, ఇందులో ఉంటాయి, చూపిస్తాను మీకు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ లెటర్ చూడండి, IJKL +3 చేశాడు. MNO PQR STU, ఇక్కడ U వస్తుంది. నెక్స్ట్ DEFG HIJK LMNO PQRS S వస్తుంది. తర్వాత V రివర్స్లో ఇచ్చాడు, ఇది ఇటు నుంచి MNOP QRS TUV. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, K వస్తుంది, J వస్తుంది, KLM కదా, KLM. ఓకే. నెక్స్ట్ ఈ నెంబర్స్ ఎలా చూడాలంటే చూడండి, ఫస్ట్ 16కి ఎంత మైనస్ చేస్తే 5 వస్తుంది. 16 కానీ ఎంత 5 అంటే 11. మళ్ళీ -6 రావాలంటే ఇక్కడ 11. మళ్ళీ ఇక్కడ -17 రావాలంటే ఇక్కడ -11. మళ్ళీ ఇక్కడ ఎంత మైనస్ చేస్తే, ఇక్కడ 11 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మొత్తం, 28 వస్తుంది. అంతే, 28 -28 ఇది ఆన్సర్. -28 ఆన్సర్. ఇది మొత్తం ఇదంతా ఆన్సర్, అంతే. ఈజీగానే ఇచ్చాడు రీజనింగ్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ స్టాండ్స్ ఫర్, ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో మిస్టేక్ పడినట్టుంది. ఏ స్టాండ్స్ ఫర్, ఇక్కడ డివిజన్, ఇది ఇక్కడ మిస్టేక్ పడింది. ఏ స్టాండ్స్ ఫర్ డివిజన్ అది. నెక్స్ట్ B స్టాండ్స్ ఫర్ ఇంటూ, అదే మల్టిప్లికేషన్. C స్టాండ్స్ ఫర్ ప్లస్ అండ్ D స్టాండ్స్ ఫర్ మైనస్. అయితే ఇక్కడ 46 డివైడెడ్ బై 2. C అంటే ప్లస్ 21, తర్వాత D అంటే మైనస్, తర్వాత 8, B అంటే ఇంటూ 3. బాడ్మాస్ రూల్ ప్రకారం చేసింది. ఇక్కడంతా 23 ప్లస్, మీకు అర్థమవడం కోసం ఇంత స్లో చేస్తున్నాను. 3 అంతా 24, 23, 21 అంతా 44. 44 - 24 అంతా
40. ఆన్సర్ 40. నెక్స్ట్ డైరెక్షన్ టెస్ట్ నుంచి నాకైతే ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ. చూడండి, సతీష్ ఒక పాయింట్ అంటే వై నుండి బయలుదేరి పశ్చిమ వైపు 19 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత కుడివైపు తిరిగి తీసుకొని 10 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత కుడివైపు తిరిగి 11 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. చివరి కుడి మలుపు తీసుకొని 10 కిలోమీటర్లు డ్రైవ్ చేసి పాయింట్ జెడ్ వద్ద ఆగుతాడు. పాయింట్ వైని మళ్ళీ చేరుకోవడానికి అతను ఎంత దూరం అని మళ్ళీ ఏ దశ వైపు డ్రైవ్ చేయాలని అడుగుతున్నాడు. 90 డిగ్రీస్ మలుపులు మాత్రమే అంటే అవసరం లేదు. అది ఫస్ట్ డైరెక్షన్స్ అనేవి నీట్గా రాసుకోవాలి. ఇది నార్త్, ఇది నార్త్ అనుకోండి, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఫస్ట్ పశ్చిమం వైపు 19 కిలోమీటర్లు వెళ్ళాడు, ఇటు 19 వచ్చాడు అనుకోండి, 19. తర్వాత కుడిమలుపు తీసుకుని 10 కిలోమీటర్లు, 10. తర్వాత మళ్ళీ కుడిమలుపు తిరిగి 11. చివరి కుడిమలుపు తీసుకొని 10 కిలోమీటర్లు వస్తాడు. మళ్ళీ ఇటు సైడ్ తిరిగి 10 కిలోమీటర్లు వస్తాడు. ఇప్పుడు మళ్ళీ అతను వైకి రావాలంటే అంత దూరం వెళ్ళాలంట. ఇక్కడ ఇది 11 కదా, ఇది మొత్తం అయితే 19, సగం ఇది 11 మైనస్ చేస్తే ఇంకా 8 ఉంటుంది. 8 ఈస్ట్ వైపు రావాలంటే ఇటువైపు రావాలి, ఇక్కడి నుంచి కదా, అంతే. తూర్పు వైపు 8 కిలోమీటర్లు రావాలి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్ మాత్రం కన్ఫామ్గా 4 క్వశ్చన్లు వచ్చాయి నాకు. ఇవి ఈజీ, చాలా ఈజీ. ఈ టైప్ అయితే మాత్రం 4 క్వశ్చన్లు వచ్చాయి. చూసుకోండి, ఈ టాపిక్ మాత్రం అస్సలు వదలొద్దు. 4 క్వశ్చన్స్ అవి వచ్చాయి నాకైతే మాత్రం. డేట్ అడిగాడు. ప్రతిదానికి ముందు ఒక చిహ్నం మరియు వెంటనే మరొక సంఖ్య ఉండే అలాంటి సంఖ్యలు ఎన్ని ఉన్నాయన్నాడు. అంటే ముందు ఒక చిహ్నం ఉండి తర్వాత మళ్ళీ ఒక సంఖ్య ఉండే సంఖ్యలు. ఇప్పుడు మీరు అలా చూసుకోవాలంటే ముందు ఒక చిహ్నం అంటే చూడండి, ఒక ఏదైనా సింబల్ చూసి మళ్ళీ 2 నెంబర్లు ఉండాలి, వెంటనే మరొక సంఖ్య అంటే ఒక సంఖ్య మళ్ళీ తర్వాత ఒక సంఖ్య కదా. చిహ్నం 2 నెంబర్లు చూసుకోండి, 2 ఉన్నాయి. అదే ఆన్సర్. ఈజీ, వెరీ వెరీ ఈజీ. 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకు, చూసుకోండి. నెక్స్ట్ ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అయితే మాత్రం నాకు ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయి. 4 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అంటే రౌండ్ టేబుల్ అయితే ఒక 2 వచ్చాయి, ఈ టైప్లో అయితే 2 వచ్చాయి. ఇక్కడ ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు ఎంతమంది? 7. ఇలా వేసుకోండి. అంతే. ఫస్ట్ పాయింట్ ఏంటి చూడండి, సికి కుడివైపున 2 మాత్రమే కూర్చొని ఉన్నారు. అంటే సి ఇక్కడ ఉంటాడు. సి మరియు యు మధ్య 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. యు మధ్య ఏ మరియు వి మధ్య 2 వ్యక్తులు మాత్రం ఉన్నారు, అది మనకు తెలియదు. నెక్స్ట్ వి సికి ఎడమ వైపున కూర్చొని ఉన్నాడు. వి అనేవాడు సికి ఎడమ వైపు. టి డబ్ల్యూకి కుడివైపున కూర్చొని ఉన్నాడు. టి డబ్ల్యూకి ఇటు పెట్టడం అవ్వదు కదా, అందుకే ఇటు సైడ్. నెక్స్ట్ ఏకి మరియు వికి మధ్య 2 మాత్రమే కూర్చున్నారంట. అయితే ఇక్కడ ఏ అవుతుంది. ఇంకా మిగిలిన వారు ఎవరు? బి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అడిగాడు, ఎడమ చివరి నుండి 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారన్న. 1 2 3 బి. ఆన్సర్ బి. అంతే, వెరీ వెరీ ఈజీ. ముందు ఎంతమందిని ఇచ్చాడో లెక్క పెట్టండి. వాడు సర్కిల్ అడిగితే సర్కిల్, లైన్ అడిగితే లైన్
వేసుకొని అన్ని గీతలు గీసుకొని వాడు ఫస్ట్ పాయింట్ నుంచి వాడు ఎలా చెప్తే అలా చేసేయండి. ఈజీ వెరీ. నెక్స్ట్ సేమ్ ఇదే టైప్లో కూడా 2-3 క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. ఇది వెరీ ఈజీ. ఇది ఒకసారి లాస్ట్లో చూడండి. ఆడు ఏ కోడ్ అడిగాడో చూడండి. హీస్ అని అడిగాడు. ఇక్కడ రెండిట్లో సిమిలర్గా హీస్ అని ఉంది, ఇంకేమీ లేవు. నెక్స్ట్ ఇక్కడ ఆ కోడ్ లాంగ్వేజ్ అనేది సిమిలర్గా ఉంది చూడండి. ఇక్కడ వైజీ ఉంది, ఇక్కడ వైజీ ఉంది, మరి ఇంకే సిమిలర్గా లేవు. ఇంకో ఆప్షన్ వైజీ అవుతుంది. ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా వాడు ఏమడిగాడు, ఎఫ్కి కోడ్ 8 అని అడిగాడు. ఎఫ్కి ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ లేదు, మిగతావన్నీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, అంతేనా? ఇక్కడ మిగతా 3 ఏఎల్ఈ ఉంది, ఇక్కడ ఏఎల్ఈ ఉంది. ఇక్కడ 513 ఉంది, ఇక్కడ 519 ఉంది, 513 7 కాదు 9 అవుతుంది ఆన్సర్. ఇక్కడ 9 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 9 అవుతుంది. ఇక్కడ 3 అనేది జీకి కోడ్, ఇక్కడ 9 అనేది ఎఫ్ కోడ్, అలా. నెక్స్ట్ క్వశ్చన్ ర్యాంకింగ్స్లో నుంచి అయితే సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ 2 వచ్చాయి నాకు. ఇది ఈజీ క్వశ్చన్ అయితే 105 ఉన్నారు మొత్తం. అందులోని రవి అనేవాడు కుడి చివరి నుంచి 49వ స్థానంలో ఉండగా శృతి ఎడమ చివరి నుంచి 38వ స్థానంలో ఉంది. రవి మరియు శృతి మధ్య ఎంతమంది నిలబడి ఉన్నారన్న మొత్తం టోటల్ అయితే 105. ఇది ప్లస్ చేయండి, 49 38 87 మైనస్ చేస్తే 18. ఇదే ఆన్సర్. మళ్ళీ ఇవి వేరేగా ఉంటాయి, అవి మైనస్ చేసి ఒకటి ప్లస్ చేయాలి. అవి వేరే టైప్లో కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఇదైతే డైరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ నెంబర్ సిరీస్లో కూడా ఇచ్చాడు. నెంబర్ సిరీస్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇది చూడండి, 6 9 తర్వాత 15 24 36. గ్యాప్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, 9, ఇక్కడ 12 ఉంది. నెక్స్ట్ ఎంత అవుతుంది గ్యాప్? 15 ప్లస్ చేస్తే ఇక్కడ 15 1, అంతే కదా. ఇదే ఆన్సర్. నెక్స్ట్ GHIJ +3 KLM +3. ఇది సరిపోయింది ఫస్ట్ లైన్. ఇది రివర్స్లో ఇచ్చాడు చూడండి. NOPQ KLMN. ఓకేనా, అర్థమైందా? DEFG HIJ ఇది సరిపోయింది. +3 ఇది ఎలా ఇచ్చారంటే KLMN. ఓకే, ఇలా సిమిలర్గా ఉన్నది ఆప్షన్ చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ +1 చేశాడు, +4 +9 +16 +25 అంటే 834 అవుతుంది. 834 ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూస్తే ఎఫ్ అంటే రివర్స్లో ఇచ్చాడు. ఇది కూడా XYZ ZAB CDEF. ఇక్కడ మనకి ఎక్స్ మనకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి ఉండాలి? వి ఉండాలి, VWX. తర్వాత BCD, రెండో చూద్దాం, రెండో లైన్ BCD EF GH IJ. తర్వాత ఇక్కడ జెడ్ ఉండాలి. జెడ్ అంటే ZAB కదా, +1.
నెక్స్ట్ ఎఫ్ ఉంది, FGH కదా, టీ వస్తుంది, DEF, VZT వస్తుంది. నెక్స్ట్ 45, 40, 35, 30, 25 ఈ రివర్స్లో 5 మైనస్ చేసుకుంటూ వచ్చాడు. ఇక 25 అంటే ఇక్కడ మొత్తం 20 వస్తుంది. VZD 20 ఇది ఆన్సర్. ఓకేనా, అంతే అంతే. క్వశ్చన్స్ అయితే ఇవే. మీరైతే కొంచెం టాపిక్స్ ఏ టాపిక్స్ అయితే చూసుకోవాలో చెప్తాను, ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్స్ మాత్రం, ఈ టైప్ క్వశ్చన్స్ అయితే మాత్రం 4 వచ్చాయి నాకైతే మాత్రం. కన్ఫామ్గా ఇదైతే మాత్రం చూసుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఎనాలజీ నుంచి ఒక 2 క్వశ్చన్స్ ఇలా వచ్చాయి. క్లాసిఫికేషన్ ఆడ్ అన్న ఒకటి అయితే వచ్చింది, ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, 1, 2 వచ్చాయి, పర్వాలేదు. నెక్స్ట్ నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ అయితే ఇప్పుడు చూపించాను కదా, ఒక 3 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కోడింగ్ డీకోడింగ్ కూడా అంతే, 2 to 4 క్వశ్చన్స్ దగ్గర వచ్చాయి. బ్లడ్ రిలేషన్ అయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి నాకు. డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అయితే ఇది కూడా సేమ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ర్యాంకింగ్ ఆర్డర్ అయితే 2 క్వశ్చన్స్ వచ్చాయి. డయాగ్రామ్స్ ఇవ్వలేదు, 1 డయాగ్రామ్స్ అయితే ఇవ్వలేదు. సిలోజం కూడా ఇచ్చాడు, 2 క్వశ్చన్స్ ఇచ్చాడు సిలోజం అయితే. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ అయితే ఒకటి ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు. అసంప్షన్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ డిసిషన్ మేకింగ్ ఇవ్వలేదు. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే ఇచ్చాడు. అర్థమెటికల్ రీజనింగ్ అయితే ఇచ్చాడు. సింగిల్ ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ అంతే. మిగతావన్నీ ఒక 2 to 4 క్వశ్చన్స్ అవి ఇచ్చాడనమాట. రీజనింగ్ అయితే ఈజీగానే ఉంది, ఎవరేం కంగారు పడకండి, పర్వాలేదు, చాలా ఈజీగానే ఉంది. మీకు ఎలాగ లేదన్నా, ఎంత మీకు రాదనుకున్నా 25+ అయితే మాత్రం పెట్టేస్తారు. మీరు 25+ అయితే పెట్టేస్తారు. రీజనింగ్ అయితే ఈజీగానే ఉంది, పర్వాలేదు. మీకు టైం టేకింగ్ ఎక్కడంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంది కదా, అక్కడే టైం టేకింగ్ అయితే అవుతుంది. మిగతాదంతా పర్వాలేదు, ఈజీగానే పెట్టేస్తారు. ఈజీగా మీరు చూసి పెట్టేటట్టుగా అయితే మినిమం ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్లో. మిగతావి అయితే కొంచెం కాల్కులేషన్ ఉంటాయి. అది కొంచెం చూసుకోండి, భయపడకండి. రీజనింగ్ అయితే అంతేం లేదు. నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, ఏ టాపిక్ నుంచి ఎక్కువ ఇచ్చాడో చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వ్యూస్ అసలు రావట్లేదు, నాకు ఏ డబ్బులు ఏవి వచ్చా అందుకు కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తున్నాను అంతే. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.